హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం. ఇక్కడ కనిపించే చేప కొరమేన్ చేప. దీన్ని గ్యాలమేసి పడుతున్నారు. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో వీడియో. ఈ కొరమేన్ చేపను ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ నేను కావాలంటే వీడియో చేసి పెడతాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఆ కొరమేన్ చేప చేసి మా అమ్మ కూర వండింది. ఆ వీడియో ఎలా ఉంటుందో మా అమ్మ స్టైల్లో ఒకసారి చూసేయండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి 4-5 పచ్చిమిరపకాయల రెబ్బలు, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నారు. అలాగే కరివేపాకు, ఇది ఫ్రెష్ కరివేపాకు అండి. స్టవ్ మీద కూర పెట్టాక కరివేపాకు తెంపుకొచ్చి వేసింది. అలాగే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పేస్ట్ చేసి ఇలాగ మంచిగా దంచేసుకొని దాన్ని కొంచెం ఒక ప్లేట్లో తీసి ఆ వాటర్ కూడా తీసి పెట్టుకుంది. మా అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిల్వ ఉంచదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక టమాటా ముక్కలు వేసుకుంది. అలాగే కడిగి పెట్టుకున్న చేపల్లోకి కారం, ఉప్పు, పసుపు, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసింది, ఇంకొంచెం ఉంచింది. ఇవన్నీ కూడా ఒకసారి కలిపి పెట్టేసుకుంది. చేప ముక్కల్ని కడాయిలో వేసింది. ఇందాక దంచి పెట్టుకున్న మసాలాలే ఫైనల్. దీనిలో మళ్ళీ ఇంకా పొడి మసాలాలు అలాంటివి ఏమి వేయదు. ముక్కలంతా చక్కగా అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టి చింతపండు పులిపేసింది. ఈ పులిపేసాక ఇంకా ముక్కల్ని కలపకూడదు, కావాలంటే కుదుపుకోవాలి. 2 వైపులా పట్టుకొని కుదుపుకోవాలి. కావాల్సిన వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే అమ్మ చేతి వంట రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ చూపించే కొరమేనే కూర అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.